హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఓట్స్ అండ్ ఎగ్ ఆమ్లెట్ని చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. వెయిట్ లాస్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. అట్లాగే ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే ఓట్స్ మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇంకా వెజ్జెస్ యూజ్ చేస్తాము. చాలా తక్కువ టైంలో ఈ ఓట్స్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కానీ డిన్నర్కి కానీ ఈ ఓట్స్ ఆమ్లెట్ని తయారు చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ ఓట్స్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికోసం స్మాల్ సైజ్ ఆనియన్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మీరు కావాలంటే చాపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ని సన్నగా తరిగి పెట్టుకోండి. కొత్తిమీరని కూడా మనం ఒక పావు కప్ వరకు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజు టొమాటోని చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోండి. 2 to 3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పావు కప్పు ఓట్స్ని తీసుకోండి. ఇవి ఇన్స్టెంట్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఇంకా మనకి కావాల్సినవి 2 ఎగ్స్. ఈ ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే వెజ్జీస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇలా వెజ్జీస్ అన్నీ యాడ్ చేయడం అయిన తర్వాత ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ని యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ బీటర్తో కానీ మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. మనకి ఈ ఎగ్స్ మిక్చర్ అండ్ ఓట్స్ ఇందులో బాగా మిక్స్ అయ్యి ఫ్రాతీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేయండి. ఇలా ఫ్రాతీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేయడం వల్ల మనకి ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా బాగా బీట్ చేసుకోవడం అయిన తర్వాత ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న మిక్చర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ మిక్చర్ అంతా ప్యాన్లోకి వేసిన తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. వెజ్జీస్ అన్నిటినీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైకి మూత పెట్టి లో టు మీడియం హీట్ పైన 5 to 8 మినిట్స్ వరకు ఒక సైడ్ కుక్ చేసుకోవాలి. ఇలా ఈ ఆమ్లెట్ని లో హీట్ పైన కుక్ చేయడం వల్ల మనం యాడ్ చేసిన వెజ్జీస్ అన్నీ కూడా ప్రాపర్గా కుక్ అవుతాయి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు లిడ్ తీసి దీన్ని సెకండ్ వైపుకి ఫ్లిప్ చేయండి. ఈ ఆమ్లెట్ బ్రేక్ అవ్వకుండా స్లోగా సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత సెకండ్ సైడ్న మనం 3 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆమ్లెట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేస్తే మనకి ఆమ్లెట్ అనేది బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తుంది. హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీనిని మీరు కెచప్తో కానీ ఏదైనా సాస్తో కానీ హాట్గా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఓట్స్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు మన ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.